చెట్టు ఎదుగుతుంది అది కూడా ఎక్కడ చివరి ఎక్కితే కష్టం సార్, అది దొరకద్దనే అది ఎక్కద్దని. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాశ్చంద్రాయతాం ధ్రువం. అందరి పాపాలు తొలగించి అందరికీ శుభాలు కలగాలని మనం ఈ పూజ చేశాము. ఈ పూజ ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఓపికగా ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహ కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను స్వామి, ఈ చెట్టు మీద ఉన్నది కాదు, మన దగ్గర లోపల 3 డబ్బుల కింద ఉన్నది. అందరికీ ఒక లైన్ గా వస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తొందరపడాల్సిన పని లేదు. ఆత్మపూర్వక నమస్కారాన్ని సమర్పయామి, ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాని చ కృతాని చ తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణేవ దేవదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంపద రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అందరూ మమ అనుకున్నయ్యా. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అపరాధిత. ఆత్మపూర్వక ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆగండి ఆగండి, ఇంకా పూజనే కాలేదు, ఆగండి. అయ్యా, ఆయుధ పూజలు చేసేది, అన్ని పూజలు చేసేది ఇవాళ ఎవరైతే ముఖ్యంగా రాజులు ఎవరైతే ఈ రోజు ఏ పని మొదలు పెడితే ఆ పని విజయదశమి విజయాలు సాధిస్తాయి. అది రాముడు కావచ్చు, అర్జునుడు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ సార్ కావచ్చు, మన బండి సంజయ్ సార్ కావచ్చు, అందరూ కూడా అంటే వాళ్ళ గురించి పనిచేసే వాళ్ళ పేర్లు కాదయ్యా. దేశం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరి కోరికలు నెరవేరాలి. ఎందుకంటే ప్రజలందరి కోరికలు నెరవేరుతాయి. ఒక రాజు మంచివాడైతే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం రాసింది కూడా మేం బాగుండాలో, మా గుడి అయ్యగారు బాగుండాలో, మా సార్ బాగుండాలో అని రాయలేదు. దేశం మొత్తం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఈ పూజా కార్యక్రమం. ఇందులో మీరున్నారు, మేమున్నాం, అందరం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తొందరపడాల్సిన పని లేదు. ఒక్క 5 నిమిషాలు. వాళ్ళకి 5 నిమిషాలు అంటేనే మనకి కత్తి తీసుకోండి. ఎక్కడ కత్తి ఒక చిన్న కత్తి వేసి ఇందులో ఓం ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాశ్చంద్రాయతాం ధ్రువం. అయ్యా, అందరికీ అమ్మవారికి పెట్టినాకనే పెట్టడం జరుగుతుంది. ఈ తట్టలో చేయి పెట్టకండి అయ్యా, అందరికి కూడా ఇస్తాము అమ్మవారికి పెట్టినాక.
జరగాలి.